శారదా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః గురుగారు. శ్రీమాత్రే నమః. పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల వారాహి అమ్మవారు కొన్ని రోజులు ట్రెండింగ్ లోకి వస్తే, రాజమౌళి గారి ట్రైలర్ దయ వల్ల చిన్నమస్తాదేవి గారు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వస్తున్నారు. సో ఎవరి చిన్నమస్తా ఒకసారి తెలుసుకుందాం ఈ అమ్మవారి గురించి గురుగారు. తప్పకుండా అండి. మనకి దశమహావిద్యలు అని ఉన్నాయి. అంటే పార్వతీదేవి యొక్క అవతారాలే ఈ దశమహావిద్యలు. దక్ష యజ్ఞంలో ఆవిడకి జరిగిన అవమానానికి ఆవిడ అగ్నిలో దూకినప్పుడు ఆ యొక్క శివుడు తన శరీరాన్ని మోసుకుని వెళ్తున్నప్పుడు, అంటే మోసుకుని తాండవం చేస్తున్నప్పుడు, ఆ యొక్క మహావిష్ణువు ఖండఖండాలుగా దాన్ని చేసినప్పుడు రకరకాల ప్రదేశాల్లో పడి ఆ యొక్క అమ్మవారి యొక్క శరీర భాగాలు దశమహావిద్యలు అంటే ఆ అవతారాలుగా మారాయని చెప్పి చెప్తూ ఉంటారు. అందులో చిన్నమస్త, బగలాముఖి, వారాహి, ఇలా రకరకాల తార, ఇలా రకరకాల కామాఖ్య కూడా యోని ఇది అక్కడ పడింది కాబట్టి ఆ రకంగా చిన్నమస్తాదేవి మనం గనక పార్వతీదేవి రూపాల్లో, కాకపోతే ఏంటంటే కొంచెం ఉగ్ర స్వరూపాలు అని చెప్తూ ఉంటారు. ఉగ్రదేవత సంబంధించినటువంటివి సాధనలు చేసేటప్పుడు చాలామంది హెచ్చరిస్తుంటారు, మీరు ఉగ్ర సంబంధించిన వాటి జోలికి వెళ్ళకండి, సాత్వికంగా వెళ్ళండి. ఎందుకు కారణం ఏమిటంటే వాళ్ళకి ఏదో కోపం అని కాదు. చాలామంది మీరు వారాహి చేయకండి, ఎందుకంటే ఇక్కడ వాటికి చేసేటప్పుడు మరింత నిష్ట అవసరము. మీరు ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే కాదు, కంప్లీట్గా నిష్టగా పూజ చేయాలి. ఏదో పూజ చేసేటప్పుడు ఎక్కడో ఆలోచించుకుంటూనో ఏదో చేస్తున్నట్టే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్నారు ఇంట్లో, తల్లిదండ్రులు, తండ్రి చాలా కోపం అనుకోండి, కొంచెం ఉగ్రస్వరూపం, స్ట్రిక్ట్గా ఉంటాడు. ఆయన ముందుకెళ్ళి మీరు ఎలా పడితే అలా ప్రవర్తిస్తే కుదరదు, అలర్ట్గా ఉండాలి. తల్లి కొంచెం సౌమ్యం అనుకోండి, పెద్దగా మనం ఇదక్కర్లేదు. అందుకే సౌమ్య స్వరూపాలకి ఉగ్ర స్వరూపాలకి అంటే దీనే తామసిక, రాజసిక, సాత్విక దేవతా స్వరూపాలు ఉంటూ ఉంటారు. ఈ సాత్విక సంబంధించినటువంటి విషయంలో ఒక రకమైనటువంటి సాధనా మార్గాలు ఉంటాయి. ఈ తామసిక, రాజసిక సంబంధించినటువంటి సాధనా మార్గాలు ఏవైతే ఉంటాయి చాలా నిష్టగా చేసుకోవాలి. అదంత నిష్టగా చేసుకుంటే అంత ఫలితం మీకు ఉంటుంది ఆ సాధనలు చేసేటప్పుడు. ఇందులో ముఖ్యంగా చిన్నమస్తాదేవి యొక్క రూపాన్ని కనుక మీరు చూసుకున్నట్లయితే, ఆవిడ తన శిరస్సుని ఖండించుకొని ఆ శిరస్సు ఖండించినట్టుకున్నటువంటి ముండం నుంచి ఇక్కడి నుంచి ఒక 3 పాయలుగా రక్తం వస్తూ ఉంటుంది. అందులో ఇద్దరు తాగుతూ ఉంటారు. ఇంకొక తనే తన రక్తాన్ని తాగుతూ ఉంటూ తన కాలి కిందని ఇద్దరు రతి చేసుకుంటున్నటువంటి వారిని తొక్కుతూ ఉంటుంది. అంటే నీ యొక్క కోరికల్ని అదుపులో పెట్టుకొని నువ్వు గనక అమ్మవారిని గనక ప్రార్థించినట్లయితే, నువ్వెంత సరౌండ్ అయిపోతే అమ్మ నువ్వే దిక్కు అని అనుకుంటే ఆవిడే మనకి అన్ని రూట్స్ చూపిస్తుంది. తనలో నుంచి ఎవ్రీ ఎనర్జీస్, అంటే అక్కడ అర్థం ఏమిటంటే తనలో నుంచి వచ్చే రక్తం అంటే తన ఎనర్జీస్ అన్నీ కూడా, అందుకని మనకేదో రక్తం దాగిస్తుందని కాదు, ఆ యొక్క ఎనర్జీస్ మనం సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దశమహావిద్యల్లో ఏవైతే సాధనలు ఉంటాయో, ఇప్పుడు రకరకాల మంత్రాలు ఉంటాయి దశమహావిద్యలో. కాళీకి, తారాకి, చిన్నమస్తాకి, లేకపోతే కాలరాత్రి, రకరకాలు ఉంటాయి. ఈ యొక్క దశమహావిద్యలు ఎవరి దగ్గరైనా గురువు దగ్గర మనం కనుక తీసుకొని కనుక చేసినట్లయితే కేవలం సంకల్ప మాత్రమేన వాళ్ళు ఏదైతే పని అనుకుంటే అది జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక పని అవ్వట్లేదు, ఆ మంత్రాన్ని చదువుకొని జస్ట్ అట్లా ఏదో నైవేద్యం పెట్టి, ఇది ఎప్పుడు ఈ స్టేజ్ బాగా ఇంకా తారాస్థాయికి మీరు అనుష్ఠానం చేసినప్పుడు, అంతేగాని ఏదో మంత్రం తీసుకున్న పని అవ్వాలంటే అవ్వదు. తారాస్థాయికి మీరు ఆ యొక్క దేవత్వం మమేకం అవ్వాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఏరియాలో ఉండే ఎమ్మెల్యేతోనే, ఎంపీతోనే మీరు బాగా ఫ్రెండ్షిప్ ఉంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి మీకు సంథింగ్, ఒక వ్యక్తికి లేకపోతే సీఎంతోనో పిఎంతోనో బాగా ఫ్రెండ్షిప్ ఉంది. పొద్దున్న లేస్తే మీరు ఫోన్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు, సరదాగా నవ్వుకుంటారు, జోకులు చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ వ్యక్తిని మీరు ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు అది పెద్ద విషయం కాదు, ఈజీగా చేసేస్తారు. అలాంటిది అసలు ఎటువంటి మాట ఏమీ లేకుండా పక్కింటి వాళ్ళు మనం హెల్ప్ అడిగినా చేయరు. ఎవరు నాకు తెలియదు, పక్కింట్లో ఉంటాను నాకు తెలియదు, నేను నీకు ఎట్లా చేస్తాను. సో ఆ కనెక్షన్ ఏర్పడాలి. అది ఎలాగైతే ఒక రిలేషన్ ఏర్పడితే మనకు ఆ వ్యక్తి మనకు ఎలా అయితే సహాయపడతాడో, భగవంతుడితో, అమ్మవారితో దశమహావిద్యల్లో చిన్నమస్తానికి ఉండేదేనా అనుకోండి, అది ఏర్పడుతుంది. అది ఎవరి దగ్గరైనా మనం మంత్రం తీసుకొని నిత్యము ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కూడా చేయగలిగితే, ఉపచారాలు ఎక్కువగా చేయాలి ఇప్పుడు దేవతకి. అప్పుడు ఏమవుతుందంటే, ఎలాగండి దేవతకు ఉపచారం చేస్తే ఏమిటి అంటే భక్తి శ్రద్ధలతో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, మీ ఇంటికి ఎవరో ఎవరో మీ ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ వస్తుంది, లేకపోతే మీరు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఊరకల్లే వెళ్ళి కూర్చొని వచ్చేసింది దానికి. వెళ్ళినప్పుడు ఆత్మీయంగా మాట్లాడి నిస్వార్థంగా ఆవిడ మీకు ఏదో ఒక టీ అనో కాఫీ అనో ఏదో తినడానికి ఇస్తున్నప్పుడు ఆ రిలేషన్ వేరు ఉంటుంది. అది మీకు ఏదో గిఫ్ట్ ఇచ్చింది,
కీర్తి గారికి తీసుకోండి అని ఒక వాచ్ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చింది, ఒక డ్రెస్ మేము అక్కడికి వెళ్ళాం మీకోసం కూడా తెచ్చామని. అప్పుడు ఆ రిలేషన్ ఎలా ఉంటుంది, కొంచెం పాజిటివ్ ఉంటుంది. అరే నా కోసం బాండింగ్ ఏర్పడి మీరు ఏదో ఒకటి ఇస్తారు. ఇచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళారు, అరే ఆవిడ నాకు ఆ రోజు ఒక డ్రెస్ ఇచ్చింది కదా తీసుకొచ్చి, మనం కూడా ఏదైనా కొనుక్కోవాలి. లేకపోతే మనిషికి అలా ఉన్నప్పుడు దేవత రుణపడుతుంది, దేవత రుణం ఉంచుకోదు, గుర్తుపెట్టుకోండి. అందుకే నిత్యము మనకి పంచోపచార పూజ ఎందుకు చెప్తారంటే పంచభూతాలతో కలిగేటువంటి ఆపదలు రాకుండా. ఎందుకంటే మనకి లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అంటాం. అంటే ఈ భూ సంబంధంగా వచ్చేవి స్టాండర్డ్గా కొన్ని ఉంటాయి మనకి లైఫ్లో, అవి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. గంధంతో పూజ చేసినప్పుడు పుణ్యం వస్తుంది. ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి అంటే ఆకాశ సంబంధంగా ఏదైతే మనం స్పేస్, మన ఆలోచన విధానం కానివ్వండి, ఇవి వీటి ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది రాకుండా. ఎందుకంటే ఈ పంచభూతాలు ఈజ్ ఈక్వల్ టు ఈశ్వర స్వరూపాలు ఇవన్నీ కూడా. అదేవిధంగా వాయువు, అగరబత్తి వెలిగిస్తాం, దీపం అగ్ని, రమ్ అగ్నితత్వాత్మనే దీపం దర్శయామి, నైవేద్యం పెడతాం. ఇవి ఎందుకు అంటే మనకి చూడ్డానికి ఒక పటం ముందు పెడుతున్నట్టున్నా కూడా ఇవన్నీ కూడా మనం ఏ దేవతకి అయితే చేస్తున్నాం, అది చిన్నమస్తానా వారాహ్య అలా అని కాదు. చిన్నమస్తా ఉండేటువంటి పవర్ ఎలాంటిదంటే మీరు కనుక చక్కగా ఉపాసన చేసి, నేను ఒక్కసారి ఒక డ్రైవర్, ఒకతను కార్ నేను బుక్ చేసుకుని, ఆయన ఓనర్ కమ్ డ్రైవర్ అతను నా కార్కి, నేను దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి వస్తున్నాను. ఒకరికి ఏదో సంథింగ్, ఒక కస్టమర్, ఒక క్లయింట్ కలిసి మేము వెళ్ళాం. వెళ్తూ వస్తూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడు, సార్ నేను చిన్నమస్తా చేస్తా అన్నాడు. అవునా, ఎట్లాంటి అనుభవం జరిగింది నీకు అని అడిగాను. సార్ ఒక్కసారి ఒక బ్యాడ్ అనుభవం జరిగింది సార్ నాకు, దాని ద్వారా నాకు అసలు నిజమైనటువంటి శక్తి ఏంటో అర్థమైంది. అక్కడి నుంచి నేను చిన్నమస్తాదేవిని చాలా బాగా నేను చేస్తుంటాను అన్నాడు. ఏంటి అది చెప్పు అన్న. ఈయన ఒకసారి ఒక అడవి ప్రాంతంలో వెళ్తున్నాడు కారు వేసుకొని, దుండగులు ఈయన అడ్డగించి కత్తి చూపించారు, గన్ చూపించారు, దిగురా కారు వదిలేసి వెళ్ళిపో అంటే ఏం చేస్తాడు, వదిలేసాడు, కారు పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన అక్కడ కూర్చొని అప్పటికే ఆయన సిద్ధి పొందాడు చిన్నమస్తాదేవి. కూర్చొని ఇలా వెళ్ళిపోగానే ఇంకేం లేదు, చక్కగా ఆసనం వేసుకుని కూర్చొని అమ్మవారిని ప్రార్థించడం మొదలు పెడితే వాళ్ళంతటి వాళ్ళు వెనక్కి వచ్చి బాబు నీ ఇది ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి, భయం వేసేస్తుంది మాకు, తీసుకెళ్ళాం కానీ ఏదో ఉందని మాకు ఇద్దరికి అనిపించింది, తీసుకొచ్చేస్తుంది, నీకు దండం అయిపోయి తెలియపారు. మీరు ఏదైనా దశమహావిద్యల్లో భక్తి శ్రద్ధలతో అమ్మ అనేటువంటి భావనతో కనుక మీరు చేసినట్లయితే నిస్వార్థంగా, ఎవడికి ఏదో నాశనం అయిపోవాలి ఇలాంటివి పనికిరావు. అలా చెయ్యదు కూడా ఎప్పుడు అమ్మవారు. ఎందుకంటే తల్లికి తెలియదా, అందరూ తన బిడ్డలే కదా. అలా చేస్తే ఇంకా మనకే ఎఫెక్ట్, ఏదైనా నెగిటివ్గా కనుక మనం భావిస్తే మన గురించి, మన రక్షణ గురించి, లేదా మన ఫ్రెండ్కి మంచి జరగడం కోసం గనక ఎవరైనా ఉపాసన గనక ఆ రకంగా చేసి కోరుకున్నట్లయితే సంకల్ప మాత్రం చేత ఖచ్చితంగా ఈ యొక్క స్వరూపాలు తొందరగా స్పందిస్తాయి. ఎట్ ఏ సేమ్ టైం ఆ స్పందించేటువంటి విధానంలో మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కావాలని చెప్పి చేస్తే దాని ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టే మీరు చాలా నిష్టగా చేయమని చెప్తారు. అంతేగాని కొన్ని వీడియోస్లో చూడండి, కొంతమంది ఇవి ఎందుకు చేస్తున్నారు, చేయకూడదు అంటూ ఉంటారు. వాళ్ళు ఎందుకంటారంటే మనం ఎంతసేపు వాళ్ళని వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు పిల్లవాడికి కత్తిస్తామండి, చిన్నపిల్లడికి ఎందుకు కత్తిచ్చావంటాం, చిన్న పిల్లడికి ఎందుకు కత్తిచ్చావు, చిన్నపిల్లడికి ఎందుకు అది సుత్తిచ్చావు, ఎందుకంటాము అంటే వాడికి హ్యాండిల్ చేయడం సరిగ్గా రాదు. హ్యాండిల్ చేయలేని వాడు దాన్ని ఇంకెవరికైనా కూర్చోవచ్చు, లేదా వాడు కట్ చేసుకోవచ్చు. అలాగే మనకు హ్యాండిల్ చేసేటువంటి స్తోమత లేనప్పుడు మన చేతికి ఇవ్వకూడదు. కాబట్టి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు కొంతమందిని వ్యతిరేకిస్తుంటారు. అంతేగాని మరొకటి ఏం కాదు. అలా వ్యతిరేకించే వాళ్ళని కూడా వెంటనే వాళ్ళని వ్యతిరేకించడం కాకుండా అర్థం చేసుకొని ఆలోచించాలి. సో చిన్నమస్తాదేవి సో వెరీ పవర్ఫుల్ గాడ్, చేస్తే మాత్రం శ్రద్ధ భక్తులతో చేయాలంటారు. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం గారు. శ్రీమాత్రే నమః.